శ్రీమాత్రే నమః. ఇంకా కొన్ని గంటలే. ఆ తర్వాత ఈ రాశుల వారి కష్టాలు సైడ్ ట్రాక్. డబ్బు క్యూ కట్టాల్సిందే. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య తదితర సమస్యల నుంచి బయటపడడానికి చాలామంది తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తుంటారు. వారు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ వివిధ సమస్యల నుంచి పరిష్కారాలు పొందుతుంటారు. అయితే ఈ రాశులపై గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం, తిరోగమించడం వంటి సందర్భాల్లో రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తర్కం, తెలివితేటలు, ఆర్థికం, వ్యాపారం వంటి అంశాలకు బాధ్యత వహించే బుధగ్రహం ఈ నెలలో తిరోగమనంలోకి వెళ్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం బుధుడు సెప్టెంబర్ 17న సింహరాశిలోకి తిరోగమనం చేస్తాడు. ఈ ఖగోళ ఘటనతో కొన్ని రాశుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఆ రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు ఉద్యోగ, వృత్తిపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు డబ్బు పరంగా కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి కూడా ఈ రాశి వారు కొన్ని శుభవార్తలు వింటారు. రెండవది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. బిజినెస్లో రిస్క్ చేయడానికి వెనకాడరు. ఫలితంగా లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగం రంగంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కెరియర్ ఊపందుకుంటుంది. త్వరలో ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిత్వంలో కూడా కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక రంగంలో లాభాలు రావచ్చు. వ్యాపారంలో వృద్ధి చోటు చేసుకోవడంతో వారి విశ్వాసం పెరుగుతోంది. దీంతో బిజినెస్ను మరింత విస్తరించే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వైవాహిక జీవితం హెల్దీగా ఉంటుంది. దంపతుల మధ్య బంధం బలపడుతుంది. త్వరలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది.